బంగ్లాదేశీ చొరబాటుదారులు భారతదేశంలో ఉన్నారు, ఇంకా వస్తూ ఉన్నారు, దాన్ని కంట్రోల్ చేయడం చేస్తున్నారు బెంగాల్ దగ్గర. పర్టికులర్గా ఇప్పుడు సమస్య ఎవరంటే అవామీ లీగ్ వాళ్ళు పారిపోయి వస్తున్నారు. అవామీ లీగ్ అంటే భారతదేశానికి ఫేవరబులే. అందులో భారతదేశం అంటే అభిమానించేటటువంటి ఎవరైతే ప్రస్తుతం భారతదేశపు రక్షణలో ఉన్నటువంటి షేక్ హసీనా వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ. అక్కడ వాళ్ళు హత్యకు గురవుతున్నారు, చంపివేయబడుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నారు, అన్యాయానికి గురవుతున్నారు. వాళ్ళు పారిపోస్తారు. వాళ్ళని వద్దంటే అక్కడే ఉంచితే చంపేస్తారు. అలాగని రాణిస్తే ఈ దేశంలో ఇప్పటికే ఎక్కువైన బంగ్లాదేశాలు తోడైనటువంటి పరిస్థితి అవుతుంది. ఇదివరకు ఇదే హసీనా పార్టీ ఉన్నప్పుడే అక్కడి నుంచి పారిపోయి వచ్చిన బంగ్లాదేశ్లో ఉన్నారు. అప్పుడు హసీనా వ్యతిరేక టీం ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త టీం హసీనా అనుకూల టీం ఇక్కడికి వస్తుంది. ఈ రెండింటి మధ్యన ఎట్లుంటుందో తెలియదు. ఇదంతా ఒక ఎత్తు అయితే బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని మార్చడం అన్నటువంటిది మళ్ళీ సాధ్యమా? యూనస్ని దించి మళ్ళీ హసీనాని పెట్టడం సాధ్యమా? ఇది భారతదేశపు పాత్ర అవసరమా లేదా? ఎందుకంటే గతంలో బంగ్లాదేశ్ని పుట్టించింది, ఏర్పడటానికి కారణమైంది భారతదేశం కాబట్టి అట్లాంటి నిర్ణయం తీసుకోవాలా లేదా? ఇంకా మోడీ సర్కార్ అయితే ఏ నిర్ణయం తీసుకోలేదు. అమెరికానేమో మోడీకి వదిలిపెట్టేసింది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు సమావేశమవుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తుంది, ఎగ్జిక్యూటివ్ మీటింగ్కి సంబంధించినటువంటి దాంట్లో ఏమి తీర్మానం చేస్తుంది అన్నది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందరూ కూడా.